విద్యార్థుల మరణ మృదంగంతో మన్యం విలవిల్లాడుతోంది. పచ్చ కామెర్లు విష జ్వరాలు పార్వతీపురం మన్యం జిల్లాను కలవరపెడుతున్నాయి. గిరిజన బాలలను కబళిస్తున్నాయి. వారం వ్యవధిలోనే 2 విద్యార్థులు మరణించడం కలకలం రేపుతోంది. 100 మందికి పైగా విద్యార్థులు కామెర్లు జ్వరాలతో పార్వతీపురం జిల్లా ఆసుపత్రి, విశాఖ కేజీహెచ్లలో చికిత్స పొందుతున్నారు. వారంతా కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, ఏకలవ్య పాఠశాల విద్యార్థులే కావడం గమనార్హం. పార్వతీపురం మన్యం జిల్లాలోని సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో అపరిశుభ్రత, కలుషిత ఆహారం, నీరు, వైద్య సదుపాయాల లేమి, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జ్వరాలు, పచ్చకామర్లు ప్రబలాయనే వాదన బలంగా వినిపిస్తోంది. గత జూలై నుంచి ప్రస్తుత అక్టోబర్ వరకు జిల్లాలోని గిరిజన సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న 11 మంది విద్యార్థులు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడం కలకలం రేపుతోంది. కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో 934 మంది విద్యార్థులుండగా 4-5 రోజుల్లోనే 120 మంది విద్యార్థులకు పచ్చ కామెర్లు, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చాయి. తాగునీటి కలుషితం వల్లే విద్యార్థులు అస్వస్థతకి గురయ్యారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మందిలో పచ్చ కామెర్ల లక్షణాలు బయటపడడంతో పాఠశాలల్లో రక్త పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో 79 మంది ఉన్నారు. విశాఖ కేజీహెచ్లో 3 ఐసీయూలోను, 34 మంది జనరల్ వార్డుల్లోనూ చికిత్స పొందుతున్నారు. మిగిలిన 4 వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కామర్ల బారిన పడిన విద్యార్థినుల్లో గుమ్మ లక్ష్మీపురం మండలం కంబగూడకు చెందిన పువ్వల అంజలి గత నెల 26న, కురుపాం మండలం దండసూర గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని తోయక కల్పన ఈ నెల 1న మృతి చెందారు. ఇలా వారం వ్యవధిలో 2 మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హడావిడిగా రక్త పరీక్షలు జరిపి మిగిలిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. పచ్చ కామెర్ల బాధితుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థినులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. మాజీ ఉప ముఖ్యమంత్రులు పుష్ప శ్రీవాణి, రాజన్న దొర, అరకు ఎంపీ తనుజారాణి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీను తదితరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను, బాలికల తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కురుపాం గిరిజన బాలికల పాఠశాల విద్యార్థినులు అస్వస్థకు గురి కావటం, 2 బాలికలు చనిపోవడానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, దీనికి సర్కారే బాధ్యత వహించాలని వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్ప శ్రీవాణి, పి రాజనదురా ధ్వజమెత్తారు. గిరిజన గురుకుల పాఠశాలల నిర్వహణను కూటమి సర్కార్ గాలికొదిలేసిందని విమర్శించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అసమర్థురాలని ధ్వజమెత్తారు. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఈరోజు ఎఫెక్ట్ అయ్యారో పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి మేము గట్టిగా చెప్పగలం. ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ఓ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి మెయింటెనెన్స్ చెయ్యట్లేదు, ఫిల్టర్స్ మార్చట్లేదు, అవి పని చేయడం లేదు. కనీసం పిల్లలకి ఏదైతే భోజనం చేసే భోజనశాల దగ్గర హాట్ వాటర్ కూడా ఇవ్వట్లేదు. ఆ రోజు మేము ప్రశ్నించడం జరిగింది, కనీసం స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ పట్టించుకోలేదని. మానవత్వము లేనివాడు, మంచి మనసు లేనివాడు ఎవరు కూడా వెళ్ళకుంటారు. వారికి లేదు ఉంటే ఇలా చూడారు కదా. 37 మంది పిల్లలు వారు మంత్రి చేశారు, నేను మంత్రి చేశారు. ఎప్పుడైనా మా హయాంలో వచ్చారా? ఇలా చనిపోవడం జరుగుతుంది. చనిపోవడం ఇప్పుడు 100 కోటికి జరుగుతుంటారు. ఇంతమంది ఒకేసారి అంచెలంచెలుగా ఇంతమంది వస్తున్నారంటే ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. కురుపాం నియోజకవర్గం పిల్లలు ఇక్కడ ఉన్నారు, నా నియోజకవర్గం అంటే సాలూరు నియోజకవర్గం పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మంత్రి గారు చెప్పేవన్నీ అబద్ధాలే ఉంటాయి ఎక్కువగా. మన్యం జిల్లాలో గిరిజన పిల్లలు పిట్టల్లా రాలిపోతున్న కూటమి ప్రభుత్వంలో చలనం రావటం లేదు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తన సొంత జిల్లాలోనే గిరిజన విద్యార్థులు విష జ్వరాలు, పచ్చ కామెర్ల బారిన పడినా పట్టించుకోలేదు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆదివారం సాయంత్రం హడావిడిగా మేల్కొన్న ఆమె విశాఖ కేజీహెచ్కు వెళ్లి విద్యార్థుల పరిస్థితిపై ఆరా తీశారు. ఇక కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి కూడా విద్యార్థుల పరిస్థితిపై స్పందించకపోవటం విచారకరమని బాధితుల తల్లిదండ్రులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.